నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, ఏప్రిల్ మాసం కూడా ఇంకా మొదలైపోతుంది కాబట్టి ఏప్రిల్ నెల పక్షం ఫలితాలు ఒకసారి చెప్పండి సార్. అంటే 15వ తారీఖు నుంచి మే వరకు కూడా, మే 1 వరకు కూడా గోచారం ఎలా ఉండబోతోంది, ఈ పక్షం రోజులు కూడా మరి ఎట్లా ఉండబోతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలి. తప్పకుండా అండి. ఏప్రిల్ మాసంలో అంటే ఒక్కొక్క రాశి తీసుకుంటే ఈ యొక్క విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా మేషం తీసుకుందాం. మేషం తీసుకుంటే మనకి 1 నుంచి 15 వరకు మాత్రం 3 గ్రహాలు ఉంటాయి 12లో. కానీ ఎప్పుడైతే 14th వస్తుందో 15th వస్తుందో మనకి రవి రాశిలోకి వస్తాడు. అంటే ఉచ్చస్థానంలో ఉండే రవి రాశిలోకి వచ్చినందుకు కొంచెం పేరు ప్రఖ్యాతలను ఇస్తాడు ఆఫ్టర్ 15th తర్వాత, 15th నుంచి మేషం వరకు. కాకపోతే ఏంటంటే ఈ 12వ స్థానంలో ఉండే గ్రహాలు కాస్త ఖర్చులు ఎక్కువ ఇస్తాయండి వీరికి. అంటే ఈ నెలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఆ 2 గ్రహాలు ఏవైతే క్రూర గ్రహాలు అంటారు, ఆ కలయిక ఉన్నప్పుడు ఏంటంటే అనవసరమైన ఖర్చులు, వద్దన్న ఖర్చులు, లేదా మన తండ్రి గారి ఆస్తి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే. ఓకే సార్. మేషరాశి వారు అలాగే వీళ్ళు కొంచెం గణపతి ఆరాధన చేయడము అండ్ కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొద్దిగా వీళ్ళకి 19వ తేదీ నుంచి, ఇప్పుడు ప్రస్తుతం శుక్రుడు రవి ఇద్దరు కలిసి ఉంటారు. 19 నుంచి ఎప్పుడైతే శుక్రుడు ముందులో 2కి వెళ్తాడో ధనపరంగా బాగుంటుంది వీరికి. 15th నుంచి చెప్పాలంటే 19th నుంచి. ఇక ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్తే బాగుంటుంది. ఇక వృషభం వారికి కనుక తీసుకుంటే 2లో గురువు, లాభస్థానంలో 3 గ్రహాలు, మనకి 2 గ్రహాలు ఉన్నాయి, 12లో రవి శుక్రులు ఉన్నారు కాబట్టి ఇది అన్ని రకాల లాభాలు ఇస్తుంది. కానీ ఈ లాభం మూలంగానే కొన్ని గొడవలు కూడా అవుతుంటాయి వీళ్ళకి. ఏంటంటే 19వ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు రాశిలోకి వస్తాడో కొంత పీస్ ఆఫ్ మైండ్, అక్కడి నుంచి వీళ్ళు ఏదైనా కొన్ని పనులు అంటే ముఖ్యంగా వివాహ సంబంధించినటువంటి విషయాలు ప్రారంభించడానికి చాలా బాగుంటుంది. 4వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏదైనా సరే ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయడము, ఇక ఒక సబ్జెక్ట్ తీసుకోవడం, ఇటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి. వీరు ఎక్కువగా విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం చేయడం మంచిది. ఇక మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే వీరికి దశమంలో అధిక గ్రహాల యొక్క సంబంధం, ఒక రకంగా చెప్పాలంటే పోరాటం, అంటే ఒక ఛాలెంజింగ్గా వీళ్ళు తీసుకొని ఏదైనా వీళ్ళ యొక్క జాబ్లో కానీ కెరీర్లో కానీ ముందుకు వెళ్ళడానికి సపోర్టివ్గా ఉంటుంది. అదేవిధంగా కొన్ని చూడండి రాజకీయాలు అంటాం, కొన్ని చేసేటువంటి ఉద్యోగంలో రాజకీయాలు ఇలాంటివి ఉంటాయి. అయితే వీళ్ళకి ఎవరికైనా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి 19 నుంచి బాగుంటుంది. 19వ తేదీ నుంచి శుక్రుడు 12లోకి వస్తున్నాడు కాబట్టి. అలాగే వివాహ జీవితంలో ఏవైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్, గొడవలు అవి ఉన్నా కూడా 19వ తేదీ నుంచి వీళ్ళకి చాలా బాగుంటుంది. అయితే వీరు ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం మంగళవారము వీళ్ళు అగ్రిమెంట్స్ కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. ఎక్కువగా లలితా సహస్రనామాలు చేయడం అనేటువంటిది మంచిది. ప్రమోషన్స్కి వాటికి కూడా ఈ యొక్క మా పక్షం బాగుంది చెప్పాలంటే వీరికి. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే కాస్త గురువులతోని, తండ్రితోని, ఎందుకంటే 9వ స్థానంలో 2 క్రూర గ్రహాల యొక్క కలయిక ఉంది. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెతుక్కునేటువంటి వారికి ఈ పక్షం చాలా బాగుంది వీరికి చెప్పాలంటే. అదేవిధంగా ఫ్యాషన్ రిలేటెడ్ ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి వారు కొంతవరకు లాభదాయకంగా ఉంటుంది. ధనపరంగా ఇంకా బాగుండాలి అంటే మాత్రం వీళ్ళు ఎక్కువగా గణపతిని మరియు సూర్య భగవాను ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉండాలి. ఇక సింహం వారికి కనుక చూసుకుంటే సర్వసాధారణంగా సింహం వారికి ప్రస్తుతం అష్టమశని నడుస్తుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే కుజుడు వచ్చాడో అష్టమశని ప్రభావాన్ని తగ్గిస్తాడు. సింహలగ్నానికి సహజంగా కూడా మనకి కుజుడు రాజ్యయోగ కారకుడు. ఈ రాజయోగ కారకుడు అష్టమంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే శని ప్రభావం తగ్గిస్తాడు. కానీ ఈ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, అన్ఎక్స్పెక్టెడ్ సంబంధంగా తీసుకునే నిర్ణయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరు. కొంచెం దేవతా సంబంధించిన ఆలోచనలు పెట్టుకోవడము, కొంచెం ఎక్కడికో వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉండడం సింహం వారు ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా బాగుంటుంది. వీరు ఎక్కువగా దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని ఆరాధిస్తే చాలా మంచిది. ఇక కన్యవారికి కనుక చూసుకుంటే వీరు ప్రధానంగా 7వ స్థానంలో 2 క్రూర గ్రహాలు శని కుజులు కలయిక ఉంది కాబట్టి ఈ పక్షంలో ప్రధానంగా వీళ్ళు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కానివ్వండి,
అదేవిధంగా వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ వీరికి కొంచెం ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి బాగానే. కాకపోతే ఆ ఉద్యోగ అవకాశంలో కూడా కొంతమంది అంటే కొన్ని విషయాల్లో మనల్ని తప్పుత్రోవ పట్టించే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇక వీరికి ధనపరంగా అయితే చాలా బాగుంటుంది. వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. తులవారికి గనక చూసుకున్నట్లయితే 6వ స్థానంలో 2 క్రూర గ్రహాలు చాలా మంచిది చెప్పాలంటే. పోటీ సంబంధించినటువంటి విషయాల్లో బాగుండడము, వీళ్ళు ఏదైనా క్రీడా రంగాల్లో ఉంటే కూడా చాలా చక్కగా కలిసి రావడము. వీరి యొక్క జీవిత భాగస్వామికి 7వ స్థానంలో రవి ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరి యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా వీళ్ళకి కొంచెం పేరు ప్రఖ్యాతలు రావడం అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే వీరికి కొంచెం గురువులతోని వీరితోని కొంత గొడవలు అనేవి చూపిస్తున్నాయి. ఈ అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకూడదు. ఏదైనా ల్యాండ్ అంటే ఏదైనా భూమి కానీ, గృహం కానీ, మిషనరీ కానీ ఇలాంటివి తీసుకునేటువంటి విషయాల్లో కూడా కాస్త చూసి తీసుకోవాలి. వీరు ఎక్కువగా చండీ పారాయణం చేసుకుంటే మంచిది. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకుంటే 5వ స్థానంలో 2 క్రూర గ్రహాల యొక్క సంబంధము, 6లోనే రవి శుక్రులు ఉంటున్నారు, మరియు అష్టమంలో గురువు, మనకి దశమంలో కేతు. కాబట్టి దీనివల్ల ఏంటంటే స్నేహితులు, షేర్ మార్కెటింగ్ సంబంధించినటువంటివి, ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే పంచమంలో ఉన్నప్పుడు స్నేహితులే శత్రువులు అయ్యేటువంటి ప్రభావం చూపిస్తుంది గ్రహస్థితి అనేటువంటిది. అలాగే వీరికి కాస్త 19వ తేదీ తర్వాత నుంచి వివాహ సంబంధాలకి చాలా అనుకూలంగా ఉంది. ఇక గణపతి యొక్క ఆరాధన చేసుకుంటుంటే చేస్తున్న ఉద్యోగంలో ఇబ్బంది రాకుండా ఉంటుంది. వీరు ఎక్కువగా చండీ చేసుకోవాలి. వీరు కూడా ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే 4వ భావంలో క్రూర గ్రహాల యొక్క కలిక, పంచమంలో రవి శుక్రుడు, ఆ యొక్క రవి అక్కడే ఉంటాడు ఈ పక్షం అంతా కూడా. శుక్రుడు మాత్రం 19వ తేదీకి మారుతాడు, భాగ్యంలో కేతు, సప్తమంలో గురువు. కాబట్టి ఇక్కడ వీరు వాహనము, భూమి, విద్యా సంబంధించిన తల్లిగారు ఆరోగ్య విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ, రాజకీయ నాయకులకు బాగుంటుంది. పంచమంలో రవి సంచారం జరుగుతుంది కాబట్టి సంతానం పొందుదాం అనుకునేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ పార్ట్నర్షిప్స్ అవి అనుకోకుండా కొన్ని పార్ట్నర్షిప్స్లోకి ఎంటర్ అవ్వడం, దాని ద్వారా కొంత స్ట్రెస్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అయితే వీరి ఇంట్లో కనుక సాంబ్రాణి అమ్మవారికి ధూపం అది వేస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది. వీరికి ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవాలి. ఇక మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం 2వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆన్లైన్ రిలేటెడ్గా ధనయోగం రావడము, మరియు అదేవిధంగా కొన్ని ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఏదైనా దస్తావేజులు లేకపోతే ఒక అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు, అది ముఖ్యంగా ఎవరితోనైనా సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 3వ స్థానంలో శని కుజులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, శని కుజులు 3లో ఉన్నప్పుడు మనకి సంబంధం లేకుండానే మనం కొన్నిసార్లు మన యొక్క వాదన అంటే మనం వాక్కులోనే వాదనాపరమైనటువంటి విషయాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. వాదిస్తూ ఉంటాం మనకు తెలియకుండానే. ఎందుకంటే అది సంభాషణ చేసే విషయం కదా 3వ స్థానం అంటే. కాబట్టి అటువంటి జరుగుతూ ఉంటాయి. ఇక వీరికి ప్రధానంగా మకరం వారికి గవర్నమెంట్ క్వార్టర్స్ కోసం చూసేటువంటి వారు, గృహము, వాహనం కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారికి చాలా బాగుంటుంది. గురువులతో శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి, అది కొంచెం చూసుకోవాలి. ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. కాకపోతే ఇన్ని రోజుల నుంచి ఈ కుజుడు రాశిలో ఉండి ఇప్పుడు కొంచెం పక్కకి వెళ్ళాడు కాబట్టి కొంత ఫ్రీ అవుతారు చెప్పాలంటే. కాకపోతే కుటుంబ వ్యవహారాల విషయంలో, ధన సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో కొద్దిగా ఘర్షణ యోగం చూపిస్తుంది. అయితే వీళ్ళకి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్, స్త్రీల యొక్క పరిచయం కూడా ఏర్పడుతుంది చెప్పాలంటే. ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఒకవైపు సఫలీకృతం అవుతూ కొంత డిస్టర్బెన్స్ అనేది కూడా ఉంది. పంచమంలో ఉండే గురువు శని కుజుల యొక్క ఎనర్జీస్తో పంచమంలో ఉన్నాడు కాబట్టి, ఆ యొక్క శక్తితో ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక వీరు ఎక్కువగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. ఇక మీనం వారికి కనుక చూసుకుంటే రాశిలోనే ఈ యొక్క గ్రహాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కుంభం వారికి కూడా ఎల్నాటి శని ప్రభావం తగ్గినట్టే, మీనం వారికి కూడా తగ్గినట్టే. కాకపోతే ఇక్కడ ఏంటంటే 2 విరుద్ధ గ్రహాల యొక్క కలయిక అనేటువంటిది ఏంటంటే అదొక విచిత్రమైనటువంటి అనుభూతిని ఇస్తూ ఉంటుంది. అంటే అప్పుడే ఉత్సాహం అనిపిస్తుంది, అప్పుడే ఏం చేస్తామని అనిపిస్తుంది, అప్పుడే ఒక రకమైన అగ్రెసివ్నెస్ వచ్చేస్తుంది, నేను ఛాలెంజ్ చేస్తున్నాను అన్నట్టుగా. ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటుంది. కొంచెం ఏంటంటే సహజంగానే మీన రాశి వారికి ఏంటంటే లౌకిక సంబంధించినటువంటి వాటికంటే కూడా అలౌకికమైనటువంటి ఉండే స్థితి నుంచి వీళ్ళ మార్పులు చెందుతూ ఉంటాయి 2 గ్రహాలు ఉన్నది. కాకపోతే ధనపరంగా 2లో ఉచ్చస్థానంలో ఉండే రవి, తర్వాత శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ అంటే ప్రభుత్వ సంబంధించినటువంటి ఏవైతే పనులు చేస్తూ ఉంటారో కాంట్రాక్ట్స్ అవి, అటువంటి వాటికి చాలా బాగుంటుంది. కాకపోతే వీరు కాస్త ఏంటంటే
ఆవేశపడి ఎక్కువ ధనం పెట్టేది అనుకుంటున్నారేమో అనేటువంటిది కాస్త చూసుకోవాలి. ఇక వివాహ సంబంధించిన విషయాలు అయితే అనుకూలంగా ఉన్నాయి చెప్పాలంటే వీరికి ఈ పక్షంలో. వీరు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన, కాస్త గణపతి ఆలయాలకి వెళ్ళడం, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం మంచి ఫలితాలు ఇస్తుంది. అద్భుతం సార్. ఆరాధన అందరూ ఒకేలాగా చండీ చేసుకోవాలండి, ఎందుకంటే ఇక్కడ శని కుజుల యొక్క కలయిక ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే చండీ ఎప్పుడు చేసుకోవాలి. మొదలవుతుంది సార్ శని కుజులు? శని ఆల్రెడీ మనకి మీనంలో మీనంలో ఉన్నాడు. ఉన్నారు సార్. 2వ తేదీకి కుజుడు కుజుడు స్టార్ట్ కుజుడు వెళ్తున్నాడు Deadly మే combination. 2 నుంచి. అందుకని ఇది కొంచెం దేశాలకి వార్లకి ఇట్లాంటి వాటి కూడా ప్రభావం, అది మనం సెపరేట్ గా చెప్పుకుందాం. అవును, మీరు ఆల్రెడీ చెప్పున్నారు. చెప్పాను, ఇద్దరు కలయిక ఇంకాస్త దాని ఇంకాస్త దాని ప్రభావం ఉధృతంగా ఉంటుంది. అవునండి. సో చండీ అమ్మవారి పారాయణ లేకపోతే ఈ సప్తశ్లోకి వినటం కూడా మంచి ఫలితం వినడం సరిపోతుంది, అదైనా సరిపోతుంది. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. జై శ్రీరామ్. నమస్తే. శ్రీమాత్రే నమః.